హలో! అందరికీ నమస్తే. ఈరోజు సండే 5:14 అయింది. నేను నిద్ర లేచాను. కిచెన్ అంతా ఆల్రెడీ క్లీన్‌గానే ఉంది. ఎందుకంటే నైట్ టైమే నేను మొత్తం పనంతా చేసేసుకుంటాను. మార్నింగ్‌కి ఏమి ఉంచుకోను. బయట వ్యూ ఎలా ఉందో చూద్దాం రండి. 5:15 అయింది కదా టైము. నాకైతే రోజు మార్నింగ్ 5కే లెగాలనిపిస్తది. అలారం పెట్టుకోకుండా 5కి లేవాలనిపిస్తది. కానీ ఒక్కొక్కసారి 6, 6:30 అయిద్ది. మాక్సిమం 6కే లెగుస్తాను. ఇంకా చీకటిగానే ఉంది బయట. నేనైతే కాసేపు చదువుకుంటాను. ఒక 1 అవర్ అలాగా. నైట్ టైం త్వరగా పడుకుంటే త్వరగానే లేవచ్చు మార్నింగు. కానీ వీకెండ్స్ అయితే ఏదో ఒక మూవీ చూస్తూ ఉండడం వల్ల నైట్ టైం పడుకునేసరికి లేట్ అయిపోయిద్దనమాట. అందుకనే మార్నింగ్ 6:30కి అయితే లేస్తాను. నేనైతే ఒక కోర్స్‌లో జాయిన్ అయ్యాను. దానికోసం డైలీ 1 అవర్ స్పెండ్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు 1 అవర్ చదువుకున్నాను. అయిపోయింది. 6:15 అయింది. నేనిప్పుడు కిందకెళ్ళి తాళం తీసుకుంటున్నాను. అందుకే కిందకెళ్ళి క్లీన్ చేసి ముగ్గేసి రావాలి. ఇందాకైతే చీకటిగా ఉంది కదా! ఇప్పుడు మొత్తం తెల్లవారిపోయిందనమాట. వెలుగొచ్చేసింది. సూర్యుడు వచ్చేసాడు. కిందకెళ్తున్నాను ముగ్గేయటానికి. మేమైతే ఫ్రైడే నైట్ త్వరగా పడుకోమనమాట. ఏదో ఒక మూవీ పెడతారు మా హస్బెండ్. ఇంకా చూస్తూ పడుకునేసరికి లేట్ అయిపోయిద్ది. ఎంత లేట్ అయినా నాకు మాత్రం 6:30 కల్లా కంపల్సరీ మెలకువ వచ్చేస్తది. ఎప్పుడైనా బాగా బాగోకుండా ఏదైనా ఫీవరు ఇలా బాడీ పెయిన్స్ ఇలా కోల్డ్ ఇలాంటివి వస్తాయి కదా! అప్పుడు హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు మాత్రమే నేను లెగలేను. నార్మల్‌గా అయితే ఎంత లేట్‌గా పడుకున్నా సరే త్వరగానే మెలకువ వచ్చేస్తది 6:30 కల్లా. నాకైతే ముగ్గులు పెద్దగా రావు. ఏదో 3, 4 వచ్చు. వాటినే రిపీటెడ్‌గా వేస్తూ ఉంటాననమాట. ఒకరోజు అలా, ఒకరోజు ఇలా. ముగ్గులు నేర్చుకోవడానికి కూడా అంత టైం ఉండదు. నేర్చుకుందామన్నా సరే. చిన్నప్పుడైతే ఏదో కొంచెం వేసేదాన్ని మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. మా అమ్మమ్మ ముగ్గు వేస్తుంటే నేనే వేస్తా అని చెప్పేసి లాక్కొని మరీ వేసేదాన్ననమాట. దానికి మా తమ్ముడు అయితే రివ్యూ ఇచ్చేవాడు ఎలా ఉందని చెప్పేసి చిన్నప్పుడు. ఈరోజు సండే కదా! మా హస్బెండ్ అయితే ఇంకా లెగలేదు. లేట్‌గానే లేస్తారు సండే, సాటర్డే. 8 అయిపోయిద్ది. ఈలోపు నేనే లేచి అవి ఇవి పనులు చేసుకుంటుంటా. లేకపోతే ఏదో ఒకటి చదువుకుంటాననమాట. ఎప్పుడు బెంగుళూరులో ఉంటామనే గానీ 20 డేస్ కన్నా ఎక్కువ ఉండేవాళ్ళం కాదు. 20 డేస్ అయిందో లేదో మా మమ్మీ మీద బెంగొచ్చేసేది. గుడివాడ వెళ్ళిపోయేదాన్ని. కానీ ఈసారి వెళ్ళడానికి లేదు. మా హస్బెండ్ అయితే డైలీ ఆఫీస్‌కి వెళ్ళిపోవాలి. ఇదివరకైతే వర్క్ ఫ్రమ్ హోమ్, ఫుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. మ్యాక్సిమం మేము ఏపీలోనే ఉండేవాళ్ళం. ఇంకా 10 డేస్ గుడివాడలో, 10 డేస్ మా అత్తగారింట్లో ఇలా. కానీ ఈసారి వెళ్ళడానికి కుదరదు. ఆఫీస్‌కి కంపల్సరీ వెళ్ళాలి కదా మా హస్బెండ్. నేనైతే 10 డేస్ వెళ్ళాలి మంత్లీ. ఇంకా కింద ముగ్గేసి వచ్చిన తర్వాత ఇంట్లో నైట్ క్లీన్ చేసిన అంట్లన్నీ ఆరిపోయి ఉంటాయి కదా నీట్‌గా తడిగా లేకుండా. అవన్నీ అక్కడొకటి సర్దేసి ఇల్లు కూడా క్లీన్ చేసేసాను. అప్పటికి టైము 6:45 అయింది. మళ్ళీ కాసేపు చదువుకుందామని చెప్పి చదువుకోవడం కాదు, యూట్యూబ్ వీడియో ఎడిటింగ్ చేయాలి. చేశాను. చేసిన తర్వాత మళ్ళీ వచ్చి అప్లోడ్ కూడా చేశాను. నిన్నటి వీడియో మీకు ఆల్రెడీ చూసే ఉంటారు. ఇన్ఫోసిస్ మెట్రో ప్లాజా అప్లోడ్ చేశాను కదా! ఫుల్ టూరు. చూడకపోతే ఎవరైనా చూడండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి. ఇక్కడ మినపగుళ్ళు అయితే నానబెట్టేసాను. ఈవినింగ్ రుబ్బాలి. నానిన తర్వాత ఇక బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఈరోజు నేను స్ప్రౌట్స్ ఇంకా దానిమ్మకాయ తింటున్నాను. మా హస్బెండ్ నా కోసం అలుస్తున్నారు. వాళ్ళు చేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా బయటికి వెళ్ళారు. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేయాలంట. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తారంట ఆఫ్టర్నూను. తేవడానికి వెళ్ళారు. ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ రెడీగా చేసుకుందామని చెప్పి స్టార్ట్ చేశాను. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేయాలి. చాలా అయిపోయాయి. వీక్లీ ట్వైస్ వేస్తానన్నమాట నేను. వన్సే వేస్తానని లాస్ట్ వీడియోలో చెప్పాను. వీక్లీ ట్వైస్ వేయాలి. అది కూడా ఒక్కొక్కసారి 2 సార్లు కింద వేయాల్సి వస్తుంది. వాషింగ్ మిషన్ ఆన్ చేసేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసేస్తున్నా. బాస్మతి బియ్యము కడిగేసి నానబెట్టాను. దమ్ బిర్యానీ ప్రాసెస్ చెప్తాను ఈరోజు. మీకు ఎవరికైనా నచ్చితే ట్రై చేసుకోండి. బాగుంటుంది. బాగానే చేస్తాను నేను. ఇక్కడ నేనైతే 2 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను. కడిగేసి క్లీన్‌గా నానబెట్టేశాను. ఈరోజు కొత్త కటింగ్ ప్యాడ్ ఓపెన్ చేశాననమాట. ఇది కంకిపాడు నుంచి తీసుకొచ్చుకున్నాను. మా అత్తగారి ఇంటి నుంచి అక్కడ కొనుక్కున్నాను. బిగ్ బజార్ పెడితే వెళ్ళి అక్కడ కాస్ట్ కూడా ప్రైస్ అన్నీ తక్కువ ఉన్నాయన్నమాట. కొన్ని వస్తువులు అయితే కొనుక్కొచ్చుకున్నాను. ఈరోజే అది ఓపెన్ చేశాననమాట.
అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువే రుబ్బి పెట్టుకుంటాననమాట ఫ్రిడ్జ్‌లో. ఎప్పుడైనా వీక్ డేస్‌లో అవసరం వస్తే ఏదైనా మసాలా కర్రీ వండాలనుకుంటే అందులోకి యూజ్ అయిద్ది కదా! అప్పటికప్పుడైతే రుబ్బుకోలేం కదా! ఒకేసారి రుబ్బుకొని వీక్లీ వన్స్ అలా స్టోర్ చేసి పెట్టుకుంటాను. అలాగే మా హస్బెండ్ కూరగాయలు అవన్నీ తీసుకొచ్చేస్తారు. అవి కూడా నీట్‌గా క్లీన్ చేసేసి వేటికవి సర్దేసి పెట్టుకుంటాననమాట సండేనే. ఇంకా చికెన్ తీసుకొచ్చారు. చికెన్ దమ్ బిర్యానీలోకి పీసెస్ పెద్ద పెద్దవి కావాలి. అలాగే తీసుకొచ్చారు. కేజీ అనుకుంటా. నిమ్మకాయ పిండేసి ముందైతే క్లీన్ చేసేసాను సాల్ట్ ఏసి. నెక్స్ట్ నిమ్మకాయ పిండి నిమ్మకాయ అప్లై చేశాను. ఇప్పుడు కారం, ఉప్పు ఇవన్నీ కూడా వేసుకోవాలి. కారం, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, పెరుగు ఇవన్నీ వేయాలన్నమాట. ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి వీటిలోకి. సన్నగా ఉల్లిపాయలు తరిగేసి అవి నూనెలో వేసి వేయిస్తున్నాను. బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలన్నమాట. ఈలోపు నేను కొత్తిమీర, పుదీనా తీసుకొచ్చారు కదా, అవి నీట్గా కట్ చేసేసి స్టోర్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడానికి ఇలాగా పెట్టేసుకుంటున్నాను. బెంగుళూరులో కొత్తిమీర, పుదీనాకి, ఏపీలో కొత్తిమీర, పుదీనాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ పుదీనా బాగుంటుంది, కొత్తిమీర కొంచెం స్మెల్ వేరేలా వస్తుంది. మనకైతే ఆ కట్ట పట్టుకోగానే మార్కెట్లో నుంచి తెస్తున్నప్పుడే అది స్మెల్ బాగా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ కొత్తిమీర అంత స్మెల్ అయితే రాదు. ఇక్కడ ఆకుకూరలన్నీ ముదురుగా ఉంటాయి. వెజిటేబుల్స్ కూడా ఆల్రెడీ చూపించాను కదా నేను ఇదివరకు మీకు. అన్నీ హైబ్రిడ్ ఐటమ్స్ లాగా పెద్ద పెద్దగా ఉంటాయి. ఎక్కువసేపు అయితే ఉడికించాలి. ఇంకా పచ్చిమిరపకాయలు కూడా తొడియాలు తీసేసి స్టోర్ చేసుకుంటున్నాను ఒక ప్లాస్టిక్ బాక్స్లో. ఎయిర్ వెళ్ళకుండా టైట్గా ఉన్న బాక్స్లో అయితే స్టోర్ చేసుకోవాలి. ఇంకా చెత్త ఉంటుంది కదా, మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈలోపు ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయ్యేలోపు ఇదంతా చేస్తున్నాను. కొంచెం కారం సరిపోలేదని ఇంకా యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో నెయ్యి వేసి అందులో బిర్యానీ స్పైసెస్ అన్నీ మొత్తం దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు ఇలా అన్నీ హోల్ బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేశాను. ఇక్కడ కొత్తిమీర, పుదీనా, ఇంకా పచ్చిమిరపకాయలు 4, 5 కూడా యాడ్ చేసుకున్నాను. మొత్తం చికెన్లో వేసి కలిపేసాను. ఇదైతే ఒక హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేయాలన్నమాట. అలా నానుతూ ఉండాలి. మా హస్బెండ్ వచ్చి కొంచెం సాల్ట్ సరిపోయిందా లేదా, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూడమంటే చూస్తున్నారు. ఇంకా సాల్ట్ సరిపోలేదంటే యాడ్ చేశాను. యాడ్ చేసి మళ్ళీ కలిపేసి పక్కనైతే పెట్టేశాను. ఈలోపు బియ్యం నాని కదా, ఈలోపు రైస్ అయితే ఉడికించుకోవాలన్నమాట. నెయ్యి వేసి మళ్ళీ హోల్ బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్నాను. రాతి పువ్వు అయితే ఇక్కడ దొరుకుద్ది, ఏపీలో దొరకదు నాకు తెలిసి అన్ని చోట్ల. ఇక్కడ దొరుకుద్ది, అది వేస్తే ఫ్లేవర్ స్మెల్ సూపర్ వస్తుంది అనమాట. ఇంకా అవి వేసేసి ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేసి కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించిన తర్వాత అది కొంచెం వేగిపోయిన తర్వాత 2 స్పూన్స్ అయితే వేసాను. ఇక్కడ కనిపిస్తుంది కదా వీడియోలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగిపోయింది. మూత పెట్టాను కదా, ఇప్పుడు కలుపుతున్నాను. కలిపేసి నెక్స్ట్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను. ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ అయితే, ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేశాను. నాకైతే రైస్ కుక్కర్లో ఎప్పుడు బిర్యానీ చేసేస్తూ ఉంటాను, నార్మల్ రైస్, బిర్యానీ రైస్. కానీ ఈసారి దమ్ బిర్యానీ కదా, రైస్ కుక్కర్లో కుదరదు. అందులోనూ రైస్ కుక్కర్ పాడైపోయింది. ఈ వాటర్లోనే నేను కొత్తిమీర, పుదీనా ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసి బాగా మరగనివ్వాలన్నమాట. మూత పెట్టి మరగనిచ్చాను. చూడండి, ఇలా పొంగొచ్చేటప్పుడు నానబెట్టిన బియ్యం అన్నీ వేసేసుకోవాలి. వాటర్ ఇంకా ఎక్స్ట్రా యాడ్ అవ్వకుండా చూసుకోవాలి. ఏమవ్వదు యాడ్ అయినా. ఇదంతా 70% వరకే ఉడికించుకోవాలన్నమాట ఈ రైస్. ఆ తర్వాత ఇందులో నుంచి మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా, అందులో యాడ్ చేసుకోవాలి. అది ఉడికేలోపు నేను కాసేపు రిలాక్స్ అవుతున్నాను అనమాట. మార్నింగ్ నుంచి నుంచునే ఉన్నాను. ఇంకా ఉడికింది. ఇలా 70% ఉడికించుకోవాలి, మొత్తం అయితే ఉడకకూడదు. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్లో అయితే ఇది యాడ్ చేసేయాలి. ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. మధ్యలో కొంచెం నెయ్యి, కొత్తిమీర, పుదీనా వేయాలి. బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి లైట్గా. వండేటప్పుడే గుమ్మగుమ్మలు సూపర్ వస్తున్నాయి అన్నమాట. పొగ ఎలా కనిపిస్తుందో చూసారా, చాలా
రుచిగా నోరు ఊరిపోతుంది. బట్ నేనైతే చికెన్ తినట్లేదు. జూన్ 10th వరకు అయితే తినను నేను. నోరైతే ఊరిపోతుంది. నేను నా కోసం సెపరేట్‌గా కొంచెం రైస్ అలానే ఉంచేసుకున్నాను, ఇందులో యాడ్ చేయకుండా. ఎగ్స్ అయితే తింటాను. ఎగ్స్ సెపరేట్‌గా ఉడకపెట్టుకొని ఆ బిర్యానీ ప్లెయిన్ రైస్‌లో ఈరోజు అదే నా ఫుడ్ అనమాట. లాస్ట్‌లో చూపిస్తాను మీకు నేనేం తిన్నానో. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అన్నీ పైన చల్లేసుకొని మూత పెట్టేసేయాలన్నమాట. ఆవిరి బయటికి రాకుండా ఏదైనా బరువు కూడా పెట్టేయాలి. కొంతమంది అయితే చుట్టూ చపాతీ పిండి అంటించేస్తారు. ఆ ప్రాసెస్ అంతా నేను చేయలేనులే ఇప్పుడు. ఇదైతే బరువు పెట్టేశాను. ఇప్పుడు మా మమ్మీతో వీడియో కాల్ మాట్లాడుకుంటూ అంట్లు ఎన్నైనాయో, బిర్యానీ వేస్తే ఎన్ని అవుతాయంటే అవన్నీ ఇప్పుడు క్లీన్ చేసుకుంటున్నాను మా మమ్మీతో వీడియో కాల్ మాట్లాడుతూ. ఇంకా బిర్యానీ అయితే ఉడికిపోయింది. ఇలా 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, ఇంకో 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలన్నమాట. వెంటనే తీయకూడదు. ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత తీయాలి. అంతేనండి, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఇదే మధ్యాహ్నం అయిపోయింది, అప్పటికే 12 అయిపోయింది ఇదంతా అయ్యేసరికి. మా హస్బెండ్తో కలిసి పీజీలో ఉన్న ఫ్రెండ్ అయితే వస్తారంట ఈరోజు. ఆయన కోసం కూడా చేశాను. ఈరోజు మధ్యాహ్నం నేను తిన్న ఫుడ్ ఇదే. కీరా క్యారెట్ కంపల్సరీ తింటాను. ఎగ్స్, కర్డ్ కంపల్సరీ తింటాను డైలీ ప్రోటీన్ కోసం. ఇంకా కార్బోహైడ్రేట్స్ ఏమో రైస్. బిర్యానీలో చాలా రకాలు ఉంటాయి కదా, మీకు ఏ బిర్యానీ ఇష్టమో కామెంట్లో పెట్టండి. నాకైతే ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ చాలా ఇష్టం. నెక్స్ట్ వీడియోలో కలుద్దామా మరి. బాయ్, టేక్ కేర్.